మీ మీద అనవసరమైనటువంటి కొంతమంది ఆరోపణలు చేసినందుకు దానికి తప్పు అని మీరు ఇక్కడ ఒక సంఘీభావాన్ని తెలుపుకున్నటువంటి ఐకమత్యానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. అంటే కార్మికులను ఎవరైనా ఏమైనా మాట్లాడితే మేము సహించము, మేమందరం కూడా కలిసి ఉంటాము అనేటువంటి ఒక, ఎందుకంటే నాకు మిత్రుడు ఆయనే చెప్పిండు ఏంటంటే కాంట్రాక్ట్ వర్కర్లు కానీ మన సెంట్రింగ్ వర్కర్స్ కానీ టాపీ మేస్త్రీలు కానీ అందరూ కూడా భవన నిర్మాణ కార్మికులే తప్ప వేరే కాదు అనేటువంటిది ఆలోచన చేయాలి. అంతేగాని మన స్వార్థం కోసము కార్మికులను విడదీసే ప్రయత్నం చేయకూడదు. అందులో అవమానపరిచే భాష అసలు మాట్లాడద్దు. తాపీ మేస్త్రి అంటే చాలా కష్టపడి తాజ్మహల్ లాంటిది తాపీ మేస్త్రి అని నేను మీకు సభాముఖంగా చేస్తాను. చార్మినార్ కట్టింది తాపీ మేస్త్రి. లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్ లాంటి కట్టినాయి తాపీ మేస్త్రి అని నేను మీకు సభాముఖంగా చేస్తాను. అయితే తాపీ మేస్త్రి చదువుకోలేదని, వాళ్ళకి చదువు రాదని, వాళ్ళకి డిగ్రీలు లేవని మాట్లాడడం ఇది అవగాహన రాహిత్యం. ఎందుకంటే వాళ్ళకున్న నైపుణ్యం, వాళ్ళకున్న కౌశల్యం ఎవరికి లేదు అని మీకు మనం చేస్తాము. కాబట్టి మనందరం కూడా అలాంటి విషయాలను ప్రభుత్వం కూడా కార్మిక శాఖ కూడా కార్మికులు ఏకం చేయాలి, కానీ కార్మికులు విడదీసే ప్రయత్నం చేయొద్దని నేను ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. ప్రభుత్వం ఎప్పుడైనా కార్మికుల సంక్షేమం ఆలోచన చేయాలి. కార్మికుల యొక్క శ్రమను దోపిడీ చేస్తే అది తీవ్ర పరిణామం ఉంటుంది. నేను కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో మీ అందరికీ భవన నిర్మాణ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని నేను మీకు సభాముఖంగా చేస్తాను. దాదాపుగా 3 కోట్ల మంది ఉన్నటువంటి కార్మికులకు ఈ లాభాన్ని చేసినాం. దానికోసం కావాల్సినటువంటి హాస్పిటల్ నిర్మాణం